మహారాష్ట్రలో 3 రోజుల నుంచి వరుసగా కురుస్తున్న భారీ వర్షాలు పూణే, ముంబై నగరాలను అతలాకుతలం చేస్తున్నాయి. పూణే జిల్లాలోని పర్యాటక ప్రాంతం లోనావాలలో 24 గంటల్లో రికార్డు స్థాయిలో 670 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. భీరా, తమ్హీని తదితర ప్రాంతాల్లోనూ 500 మిల్లీమీటర్లకు పైగా వాన పడింది. వరద నీటి రాకతో భీమా నది ఉధృతి పెరిగి ఉజ్జాయిని డ్యాంలోకి పరవళ్లు తొక్కుతుంది. ముంబై సహా తీర ప్రాంత జిల్లాలో భారీ వర్షాలు పడుతుండటంతో ప్రధాన నదులు ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. రాయ్గఢ్ జిల్లాకు అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. మహారాష్ట్ర వరదల్లో ఇప్పటి వరకు 18 మంది దుర్మరణం పాలయ్యారు. ముంబై వర్షాల కారణంగా వసాయి, నలాసుపారా మధ్య రైల్వే పట్టాలు పూర్తిగా నీట మునిగాయి. దీంతో ఇంటికి చేరుకునేందుకు ప్రయాణికులు మోకాళ్ల లోతు వర్షపు నీటిలో నడుస్తూ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. 3 వైపులా నీరుండే ముంబై నగరం 4వ వైపు వరదల్లో రోడ్లు, రైల్వే ట్రాక్లు దెబ్బతినడంతో ఇతర ప్రాంతాలకు రాకపోకలు స్తంభించి ద్వీపంలా మారింది. అహ్మదాబాద్, ముంబై, కొంకన్ రహదారులు మూసుకుపోయాయి. రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ముంబై పూణే ఎక్స్ప్రెస్ వేలో టన్నెల్ వద్ద కొండ చర్యలు విరిగిపడటంతో ముంబై వైపు వెళ్లే మార్గంలో రాకపోకలను అధికారులు తాత్కాలికంగా నిలిపివేయగా భారీ ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్ అంతరాయాలను తొలగించేందుకు మిస్సింగ్ లింక్ పేరుతో 13.3 కిలోమీటర్ల బైపాస్ను 6,695 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఇందులో 2 సొరంగాలున్నాయి. 183 మీటర్ల తీగల వంతెన ఉంది. దీనివల్ల దూరం తగ్గేది 6 కిలోమీటర్లే అయినా ప్రయాణం సమయం 20 నుంచి 30 నిమిషాలు తగ్గుతుంది. ఈ సొరంగ మార్గాన్ని 9 వారాల కిందట సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రారంభించారు. సొరంగం సమీపంలో కొండ చర్యలు విరిగిపడటంతో తాత్కాలికంగా ట్రాఫిక్ నిలిపివేశారు. 18 గంటల పాటు శ్రమించి మార్గాన్ని పునరుద్ధరించారు. దేశంలో రుతుపవనాల ప్రభావంతో జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్, కేరళ, ఒరిస్సా సహా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్ డోడా, కిష్త్వార్ జిల్లాలో మంగళవారం ఆకస్మిక వరదలు సంభవించాయి. పలు ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఎగువ ప్రాంతాల నుంచి వరద, బండరాళ్లు కొట్టుకురావడంతో ఇళ్లు, దుకాణాలు, వాహనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. తాత్రి పట్టణంలో రోడ్డు పక్కన నిలిపిన అనేక వాహనాలు మట్టిలో కూరుకుపోగా కొన్ని చినాబ్ నదిలో కొట్టుకుపోయినట్లు స్థానికులు తెలిపారు. నష్టం ఎంత మేరకు జరిగిందనే విషయాన్ని అధికారులు అంచనా వేస్తున్నారు. వరదల కారణంగా డోడా, కిష్త్వార్ జాతీయ రహదారి తాత్రి వద్ద మూసుకుపోయింది.